హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఈజీ హిందీ గ్రామర్. ఇక్కడ హిందీ ఎంత ఈజీ అంటే మీకు అందరికీ తెలుసు, చాలా ఈజీ. అయితే నిన్న మనము ఇంతకుముందు క్లాస్లో మనము మా ముझे అనేది అనే లెసన్ చదువుకోవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఫోర్త్ లెసన్ వచ్చేసి కణకణక అధికారి. కణకణక అధికారి ఈ పోయం యొక్క పోయట్ ఎవరంటే డాక్టర్ రామ్ధారి సింహ్ దినకర్. డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్ అన్నమాట. నెక్స్ట్, ఈ కణకణక అధికారి అంటే భూమిలో ఉండే ప్రతి కణానికి అధికారి ఎవరు అనే దానికి ఆన్సర్ ఈ లెసన్లో మనకి తెలుస్తుంది అనమాట. కణకణక అధికారి, భూమి మీద ఉన్న ప్రతి కణానికి ఎవరు అధికారి ఇంతకి అనేది ఈ లెసన్లో మనం మాట్లాడుకుంటాం అన్నమాట. చూడండి, ఫస్ట్ లెసన్ స్టార్టింగ్లో మనకి పోయం ఇచ్చినాడు ఉన్ముఖీకరణలో. सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम. అయితే సూత్ కాతితే గాంధీజీ. సూత్ అంటే సూత్ర, సూత్ అంటే సూత్ర, సూత్ర అంటే దారం. ఓకే, సూత్ కాతితే గాంధీజీ, కపడే బుంతేతే, ఆయన బట్టలు ఆయనే తయారు చేసుకునేవాడు అనమాట. మరి బట్టలు ఏమిటితో తయారవుతాయి? దారంతో తయారవుతాయి. కాబట్టి ఆ బట్టలకు కావాల్సిన దారం కూడా ఆయననే వడుకునేవాడు అనమాట. దాంతో పత్తి నుంచి దారం తయారు చేస్తారు కదా, ఆ దారాన్ని కూడా ఆయననే తయారు చేసుకునేవాడు. ఆయన బట్టల్ని కూడా ఆయన సొంతంగా తయారు చేసుకునేవాడు అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు ఒక లెసన్ ఉండేది, మన పనిని మనమే చేసుకోవాలి అని చెప్పి. ఈ లెసన్లో మనము పనులను మనమే తోముకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి, స్నానం మనమే చేసుకోవాలి, ఇంటి ముందర కసువు మనమే ఊడ్చుకోవాలి, ఇట్లా మెసేజ్ వస్తుంది అనమాట. అయితే గాంధీజీ కూడా తన బట్టలకు కావాల్సిన దారాన్ని తానే వడుక్కునేవాడు, బట్టలు తానే తయారు చేసుకునేవాడు. మరియు అనాజ్కే కంకర్ చున్తేతే, అనాజ్కే కంకర్, చునున అంటే ఏరడం, అన్నంలో ఉండే బియ్యంలో ఉండే రాళ్ళని ఏరడం కూడా ఆయననే చేసుకునేవాడు అంట. మన ఇంట్లో అయితే అమ్మ చేస్తుంది ఆ పనులన్నీ, కానీ గాంధీజీ తన వండుకునే అన్నంలో బియ్యంలో ఉండే రాళ్ళని ఆయననే సపరేట్ చేసుకునేవాడు. చక్కీ పీస్తేతే, చక్కీ అంటే విసర్రాయి, చక్కీ అంటే విసర్రాయి, పైన ఒక రాయి ఉంటుంది, కింద ఒక రాయి ఉంటుంది, దాంట్లో మధ్యలో ఒక హోల్ ఉంటుంది. దానికి కందిపప్పు కానీ అది శనగపప్పు కానీ, ఇవన్నీ శనగలు కానీ దాంట్లో వేస్తే మనకి పప్పులాగా పలిగిపోయి పప్పులాగా వస్తాయన్నమాట. దాన్ని విసర్రాయి అని అంటాం మనం. మీ ఇళ్ళల్లో ఉంటుంది, పాతగా ఉన్న ఇళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడంటే ఈ పిండి మిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి కరువైపోయినాయి మనకు చూడడానికి. నెక్స్ట్, ఐసా థా ఉన్కా ఆశ్రమ్. ఉన్కా అంటే ఎవరు ఇక్కడ? గాంధీజీ. ఉన్కా అంటే ఆశ్రమం. గాంధీజీ ద్వారా స్థాపించబడిన ఆశ్రమం ఏదంటే సబర్మతి ఆశ్రమం అన్నమాట. సబర్మతి ఆశ్రమం ఎట్లా ఉండేదంటే గాంధీజీకి ఎట్లా ఉండేది అంటే ఎవరి పని వాళ్ళే చేసుకునేవాళ్ళు అన్నమాట. ఈ సబర్మతి ఆశ్రమంలో గాంధీజీకి లియే పూజా కా సమాన్ థా శ్రమ్. గాంధీజీ దృష్టిలో శ్రమ అనేది దేవునితో సమానము. శ్రమ అనేది దేవునితో సమానం. దాన్ని ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. శ్రమ చేయకుంటే మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేమని గాంధీజీ గట్టిగా నమ్మేవాడు అనమాట. ఓకే, శ్రమ అంటే హార్డ్ వర్క్. శ్రమ అంటే హార్డ్ వర్క్. దాన్నే హిందీలో ఏమంటారు అంటే పరిశ్రమ అని కూడా అంటారు. నెక్స్ట్ కింద చూడండి, దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు అంటే గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఆ ఆశ్రమంలో శ్రమని ఎక్కువగా నమ్ముకునే వాళ్ళు, దేవుని తర్వాత శ్రమనే వాళ్ళు పూజించేవాళ్ళు. నెక్స్ట్, గాంధీజీ తన బట్టలు తానే తయారు చేసుకునేవాడు. తన బట్టలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఉన్నిని కూడా తానే తయారు చేసుకునేవాడు. అన్నం చేసుకునేటప్పుడు బియ్యంలో ఉండే రాళ్ళను కూడా తానే వేరుకొని సపరేట్ చేసుకొని చేసుకునేవాడు. మరి విసర్రాయిని కూడా తానే విసిరేవాడు. ఆయన ఆశ్రమము అలా ఉండేది. ఆ ఆశ్రమంలో శ్రమని వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇచ్చి పూజించేవాళ్ళు అనమాట. చూడండి, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్. గాంధీజీ క్యా క్యా కర్తే థే, క్యా క్యా కర్తే థే. చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు గాంధీజీ సేమ్ ఉంటుంది, కర్తే సేమ్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఈ క్యా క్యా ఒకటి మారుతుంది. చూడండి, క్యా క్యా ప్లేస్లో మనం ఏం చేస్తామంటే సూత్ కాతతే థే, కపడే బున్తే థే, కంకర్ చున్తే థే, చక్కి పీస్తే థే అని రాసేస్తే అయిపోయింది. ఈ క్వశ్చన్ మార్క్ తీసేస్తే అయిపోయింది. अंडरस्टैंड. नेक्स्ट क्वेश्चन, गांधी जी के अनुसार पूजनीय क्या है? गांधी जी के अनुसार पूजनीय क्या है? ट्राई చేయండి ఆన్సర్ చెప్పడానికి. ఈ లైన్లో ఉంది చూడండి. గాంధీజీ के लिए पूजा के समानता श्रम. శ్రమ్ కి ఆన్సర్ వచ్చేసి క్యా ప్లేస్లో ఏమొస్తుంది ఆన్సర్? శ్రమ్ అనేది
వస్తదనమాట. నెక్స్ట్ హమారే జీవన్ మే శ్రమ్ కా క్యా మహత్వ హై? మన జీవితంలో శ్రమ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? మన జీవితంలో శ్రమ యొక్క ఇంపార్టెన్స్ ఏందంటే, శ్రమ వల్లనే మనం ఏదైనా సాధించగలుగుతాము. శ్రమ చేయకుంటే మనం ఏది సాధించలేము. కనీసం అన్నం తినాలన్నా మన చేతులు కదలాల్సిందే. మన నోరు, పండ్లు, నాలుక ఇవన్నీ పని చేయాల్సిందే. లేకుంటే అన్నం గూడా మన కడుపు గూడా నిండదు కష్టం చేయకుంటే. కాబట్టి మెహనత్ కర్నే సే హీ హమారే జీవన్ మే హమ్ సబ్ కుచ్ హాసిల్ కర్ సక్తే హై. అది శ్రమ యొక్క గొప్పతనం అనమాట. నెక్స్ట్ ఈ లెసన్ మనం ఎందుకు చదువుతున్నాం? వై ఆర్ వి రీడింగ్ దిస్ లెసన్ ఇన్ 10th క్లాస్? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ లెసన్ అంటే, చూడండి, సామాజిక్ కావ్య సృజన్‌కి ప్రేరణ. సామాజిక్ కావ్య సృజన్. కావ్య సృజన అంటే కవితలు రాయడం, కవితల్ని సృష్టించడం అనమాట. కావ్య సృజన అంటే కవితలని సృష్టించడం. ఏ కవితలు సృష్టించడం? ఎట్లాంటి కవితలు రాయడం? సామాజిక్, సొసైటీకి సంబంధించిన కవితలు రాయాలనేటటువంటి ప్రేరణ మీలో కలిగించడానికి, స్టూడెంట్స్‌లో కలిగించడానికి మనం ఈ పాఠం చదువుతున్నాం. దాంతో పాటు छात्रों में समाज कल्याण व उदारता की భావన. సమాజ్ కళ్యాణ్, ఉదారతకి భావన. సమాజ్ కళ్యాణ్ అంటే సమాజాన్ని బాగుపరచడం. సమాజ్ కళ్యాణ్ అంటే సమాజాన్ని బాగుపరచాలి అనేటటువంటి ఆలోచన స్టూడెంట్స్‌లో తెప్పియడం. ఉదారత అంటే గొప్పతనం లాంటి భావనలు పిల్లల్లో తీసుకురావడం. దాన గుణం ఇట్లాంటివన్నీ తీసుకురావడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఉన్హే, ఉన్హే అంటే ఎవరు? ఇక్కడ ఉంది కదా ఛాత్ర అని. ఈ ఛాత్ర వాళ్ళకి శ్రమ కా మహత్వ బతాకర్, శ్రమ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉస్కే పత్ పర్ అంటే శ్రమ అనే మార్గంలో, కష్టం అనే మార్గంలో, పరిశ్రమ అనే మార్గంలో ముందుకు నడిచేటట్లు ఆగే బడనే కే లియే ప్రేరణ దేనా ఇస్ పాఠ్ కా ముఖ్య ఉద్దేశ్య హై. అంటే పిల్లలకి సమాజంలో ఉన్నటువంటి కష్టాలకు సంబంధించిన, లేకుంటే సమాజంలో ఉన్న ఇంబాలెన్సెస్‌కి సంబంధించిన రచనలు రాయడం, సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, కష్టాలకు సంబంధించిన రచనలు రాయడము, సమాజం బాగుపడే విధంగా రచనలు రాయడము, అదేవిధంగా మంచి లక్షణాలు వాళ్ళలో వికాసం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వాళ్ళు శ్రమ అనే మార్గంలో ముందుకెళ్ళేటట్లు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం అనమాట. నెక్స్ట్ విధా విశేష్ అంటే ఇది ఎటువంటి లెసను? ఈ లెసన్ ఏ రకానికి చెందింది అంటే కవిత రకానికి చెందిందనమాట. చూడండి, హర్ కవితకి అప్నీ అప్నీ విశేషత హోతీ హై. ప్రతి కవితకి తనకంటూ ఒక లక్షణం ఉంటుంది. ప్రతి మనిషికి తనకంటూ ఒక విశేషత ఉంటది. అంటే కొంతమందికి ముక్కు చక్కగా ఉంటది, కొంతమందికి హెయిర్ స్టైల్ బాగుంటది, కొంతమందికి హైట్ బాగుంటది. అట్లనే ఈ కవితలో కూడా కొన్ని కవితలలో భాష బాగుంటది, కొన్ని కవితలలో ఏమంటారు అలంకారాలు బాగుంటాయి, కొన్ని దాంట్లో ఛందస్సు బాగుంటది. అట్లా ఈ కవిత యొక్క విశేషత ఏందంటే, ఇస్కీ విశేషత ఓజ్‌పూర్ణ వ ప్రేరణాప్రద భాష హై. ఈ కవితలో ఎనర్జిటిక్ భాష. ఓజ్‌పూర్ణ అంటే ఎనర్జిటిక్ భాష, ఉత్సాహంతో కలిగి ఉన్నటువంటి భాష ఉండి, ప్రేరణాప్రద అంటే ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి భాష ఉంది. అంటే ఈ లెసన్ చదివితే మనలో ఏదో ఒక ప్రేరణ కలుగుతదనమాట. అంటే ఆ కవిత యొక్క గొప్పతనం ఏందంటే ఆ దాంట్లో ఉన్నటువంటి భాష అనమాట. और इसके कवि रामधारी सिंह दिनकर है. ఈ కవితను రాసినటువంటి కవి ఎవరంటే రామధారి సింహ్ దినకర్. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. ఈ డాక్టర్ రామధారి సింగ్ దినకర్ ఒక గొప్ప రచన రాయడం జరిగింది. ఆ రచన పేరు ఏం పేరంటే కురుక్షేత్ర. ఆ రచన నుంచి మనం ప్రస్తుతం చదువుతున్నటువంటి లెసన్ కనకనక అధికారిని తీసుకోవడం జరిగిందనమాట. ఈ కురుక్షేత్రం అంటేనే మనకు గుర్తు రావాలి క్యారెక్టర్స్ కొన్ని. ఏమేం క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి చెప్పండి ఒకసారి? కురుక్షేత్రం అంటేనే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృష్ణుడు, అర్జునుడు, కౌరవులు, పాండవులు, ఇట్లా అన్ని పేర్లు గుర్తుకు రావాలి మనకి. అంటే కురుక్షేత్రం అంటే ఏంది? ఒక యుద్ధం. కురుక్షేత్రం అంటే యుద్ధం. మరియు కురుక్షేత్రం అనేది ఒక ప్లేస్ పేరు అనమాట. అంటే కురుక్షేత్రం అనే ప్లేస్‌లో యుద్ధం జరిగింది కాబట్టి దానికి కురుక్షేత్ర యుద్ధం అని పేరు వచ్చిందనమాట. అండర్‌స్టాండ్? అట్లా రామధారి సింహ్ దినకర్ ఒక కావ్యం రాసినారనమాట. ఆ కావ్యం పేరు ఏం పేరంటే కురుక్షేత్ర. ఆ కురుక్షేత్ర అనేటటువంటి కావ్యం నుంచి మనం ప్రస్తుతం ఉన్న లెసన్ కనకనకాధికారిని తీసుకోవడం జరిగింది. మరొకసారి కవి పరిచయం చూసుకున్నట్లయితే ఈయన డాక్టర్ రామధారి సింగ్ దినకర్. డాక్టర్ రామధారి సింగ్ దినకర్ का जन्म డాక్టర్ రామధారి సింగ్ దినకర్ హిందీ के प्रसिद्ध कवियों में से एक है. ఈ డాక్టర్ రామధారి సింగ్ దినకర్ హిందీలో గొప్ప కవులు ఉంటే వాళ్ళలో ఒక్కడనమాట. అంటే హిందీలో చాలా మంది గొప్ప కవులు ఉన్నారు. సుమిత్రానందన్ పంత్, ప్రేమ్‌చంద్ ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఈ రామధారి సింగ్ దినకర్ ఒక్కడనమాట. ఉన్కా జన్మ 1908 మే హువా. ఆయన ఎప్పుడు పుట్టినాడంట? 1908లో. ఏ రాష్ట్రంలో పుట్టినాడు? బిహార్‌లో పుట్టినాడు. బిహార్‌లో ఏ జిల్లాలో పుట్టినాడు? ముంగేర్ జిల్లాలో పుట్టినాడు. మరి అదేవిధంగా ఏ ఊరు? సిమరియా అనే
గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన ఎప్పుడు చనిపోయినాడంటే 1974 1974 में उनका देहांत हुआ, उनका निधन हुआ. ఆయన 1908లో బీహార్‌లో పుట్టడం జరిగింది. అదేవిధంగా 1974లో ఆయన చనిపోవడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. ఈయనని హిందీ యొక్క రాష్ట్ర కవి అని కూడా చెప్పొచ్చు అనమాట. రాష్ట్ర కవి అని కూడా అంటారు. రాష్ట్ర కవి అంటే నేషనల్ పోయెట్. నేషనల్ పోయెట్ అంటే ఏంది? భారతదేశానికి సంబంధించి మంచి కవితలు రాసేవాడు అనమాట. అంటే ఇండియాకి సంబంధించి ఇండియన్ కల్చర్ గురించి రాసే వాళ్ళని ఏమంటారంటే రాష్ట్ర కవి అంటారు అనమాట. అంటే బాగా దేశభక్తికి సంబంధించిన రచనలు రాయడం, దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకొని వాళ్ళని రచనలు రాయడం వల్ల ఈయనకి ఈ పేరు వచ్చినవాడు. మరి ఈయన కంటే కూడా హిందీలో ఇంకొక ఆయనకి ముందే రాష్ట్ర కవి అనే పేరు ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ గారు. ఆ కవి పేరు ఏం పేరు అంటే మైథిలి శరణ్ గుప్త్. ఏం పేరు? మైథిలి శరణ్ గుప్త్ అనేట ఆయనకి భారత్ భారతి అనే రచన రాసినందుకు ఆయనకి రాష్ట్ర కవి అనే పేరు గాంధీజీ గారు ఇవ్వడం జరిగింది. ఊర్వశి కృతికేలియే ఊర్వశి అనే రచనకి ఈయనకి ఏమైందంటే జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం జరిగింది. జ్ఞానపీఠ పురస్కారం అంటే సుమిత్రానందన్ పంత్ గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పినా నేను. సుమిత్రానందన్ పంత్‌కి చిదంబర అనే రచన రాసినందుకు, కావ్యం రాసినందుకు ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం జరిగింది. జ్ఞానపీఠ పురస్కారం ఎందుకు ఇస్తారో కూడా మీకు నేను చెప్పడం జరిగింది. జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి ఇస్తారంటే సాహిత్యంలో ఏదైనా భాషలో మంచి రచనలు రాస్తే ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం అన్నమాట. నెక్స్ట్ రేణుక, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं है. రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురాం కి ప్రతీక్ష అనేటటువంటి ఈయన రాసిన రచనల్లో ఫేమస్ రచనలు అన్నమాట. నెక్స్ట్ విషయ ప్రవేశ్ అంటే ఇంకా మనము లెసన్లో ఏమేమి డిస్కస్ చేసుకుంటామో దాని గురించి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఒకసారి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూస్తే మీకు ఎవరు కనిపిస్తున్నారు? రైతులు కనిపిస్తున్నారు, బొగ్గు గనులలో పనిచేసే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక ఆమె మట్టి మోస్తుంది, ఇక్కడ ఒక ఆమె గడ్డి కోసుకొని వస్తుంది, ఇక్కడ ఒక ఆయన రాళ్ళు వల్ల కొడుతున్నాడు, ఇక్కడ ఆయన గుంత తవ్వుతున్నాడు, గడ్డపార తీసుకొని గుంత తవ్వుతున్నాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఊరికే కూర్చున్నారా? హాయిగా ఉన్నారా? కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారా? లేదు కదా, ఏదో కష్టపడుతున్నారు కదా, చెమట వస్తుంది కదా వీళ్ళకి. అట్లా అన్నమాట. అంటే ఈ లెసన్లో మనం ఏం చదువుకుంటున్నాం అంటే కష్టం అనే శ్రమ అనే దాని గురించి చదువుకుంటాం. శ్రమ యొక్క గొప్పతనం గురించి చదువుతాం. చూడండి, మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకుంటే హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. అంటే మనం సక్సెస్ కావాలంటే మనం శ్రమించాలి, శ్రమ చేయకుంటే మనకు సక్సెస్ అనేది రాదు అని చెప్తున్నాం అన్నమాట. చూడండి, మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. కుంజీ అంటే తాళం. మనం సక్సెస్ సాధించాలంటే, విజయం సాధించాలంటే మనకి కావలసిన తాళం ఏదంటే మెహనత్. అంటే హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఈ కష్టాల నుంచి బయటికి రాగలుగుతాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి కభీ నహీ హారతా. కష్టపడేవాడు ఎప్పుడు ఓడిపోడు. మెహనత్ కర్నే వాళ్ళ అంటే కష్టపడేవాడు కభీ నహీ హారతా అంటే ఓడిపోడు, ఎప్పటికీ ఓడిపోడు అనమాట కష్టపడేవాడు. వహ్ హమేషా సఫల్ హోతా హై. హమేషా అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ సఫల్ హోతా హై. అతడు ఎప్పుడు కూడా విజయాన్ని పొందుతాడు, కానీ కష్టపడేవాడు ఎప్పుడు ఓడిపోడు. క్యూంకి ఎందుకంటే కాల్పనిక్ జగత్కో సాకార్ రూప్ దేనే వాళ్ళ వహీ హై. కాల్పనిక్ జగత్ అంటే మనం ఊహించుకుంటున్నాం అనమాట. అంటే నేను ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలి, ఇట్లా రైలు పట్టాలు వేయాలి, ఇట్లా పైన విమానం వెళ్ళాలి, ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ కళలు కన్న వాళ్ళు దాన్ని తయారు చేస్తారా? తయారు చేయరు. వర్కర్స్ అంటే కూలి వాళ్ళు వచ్చి దాన్ని తయారు చేస్తారు కదా. అంటే కాల్పనిక్ జగత్కు సాకార రూప్ దేనే వాళ్ళ. మనం ఏదైతే ఊహిస్తామో బ్రెయిన్లో ఆ ఊహకి రూపాన్ని ఇచ్చేవారంటే కష్టపడే వాళ్ళు అనమాట, శ్రమికులు అనమాట. కాబట్టి ఈ శ్రమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి ఒక ఊహకి రూపాన్ని ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయే రకానికి చెందిన వాళ్ళు కాదు. ఎవడైతే కష్టపడతాడో వాడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాడు. ఓటమి అనేది ఎరుగడు. ఇస్కే కన్కే పీచే ఉసీకా శ్రమ హై. మరి ఇప్పుడు మనం అందరం కూడా వాస్తవిక్ జగత్లో నివసిస్తున్నాం. వాస్తవిక్ జగత్ అంటే, కాల్పనిక్ జగత్ అంటే ఏంది? ఒక వ్యక్తి ఊహించుకుంటాడు, మనసులో ఊహించుకొని ఒక పెద్ద బిల్డింగ్ కడితే దాన్ని కాల్పనిక్ జగత్ అనమాట. అంటే ఇప్పుడు వాస్తవిక్ జగత్లో లేము మనం. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ప్రకృతిలో మనం లేము. దీనికి చాలా మార్పులు చేసుకున్నాం మనం. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నాం, మంచాలు తయారు చేసుకున్నాము, బట్టలు తయారు చేసుకున్నాం. ఇది కాల్పనిక్ జగత్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది కాల్పనిక్ జగత్ అనమాట. కాబట్టి ఈ కాల్పనిక్ జగత్ని తయారు చేయడంలో ప్రతి కణం వెనుక కూడా ఎవరి శ్రమ ఉంది? శ్రమికుల యొక్క శ్రమ ఉంది. ఇసిలియే వహీ కన్ కా అధికారి హై. కాబట్టి
ఎవడైతే కష్టపడుతున్నాడో, ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తున్నాడో అతడే ఈ ఈ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి కణానికి కూడా అధికారి అని చెప్తున్నామన్నమాట. అంటే ఎవడైతే శ్రమ పడతాడో వాడే ఫలితానికి అధికారి అని లెసన్‌లో చెప్తున్నామన్నమాట. అండర్‌స్టాండ్. ఎవడైతే కష్టపడకుండా అన్ని సుఖాలు అనుభవించాలనుకుంటాడో వాడు నిజమైన అధికారి కాదు. ఎవడు కష్టపడతాడో వాడే ప్రకృతికి అధికారి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి కణానికి అధికారి కష్టపడేవాడే, శ్రమించేవాడే అని చెప్తున్నామన్నమాట. అయితే ఈ లెసన్ మనము 'కురుక్షేత్ర' అనే కావ్యం నుంచి తీసుకున్నాం కదా! అయితే దీంట్లో మన 'రామ్‌ధారి సింగ్ దినకర్' ఏం చేశాడంటే కురుక్షేత్రంలో ఉండే కురుక్షేత్రంలో ఉండే క్యారెక్టర్లు అంటే ఏమేమి వస్తాయి? కౌరవులు, పాండవులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ వస్తారు కదా! ఇదే క్యారెక్టర్‌లను తీసుకొని అక్కడ ఏం జరిగింది? పాండవులకి, కౌరవులకి మధ్యలో గొడవ జరిగింది. యుద్ధం జరిగింది. కానీ మన లెసన్‌లో ఏం చెప్తాడంటే 'రామ్‌ధారి సింగ్ దినకర్' అదే భీష్ముని ద్వారా భీష్మ పితామహ అంటే ఎవరు? పాండవులకి తాత అనమాట. అయితే ఆ భీష్ముడు ధర్మరాజుకి ఒక మెసేజ్ ఇస్తాడనమాట. అంటే 'రామ్‌ధారి సింగ్ దినకర్' రాసిన 'కురుక్షేత్ర'లో భీష్ముడు ధర్మరాజుకి ఒక మెసేజ్ ఇస్తాడు. ఏమని మెసేజ్ ఇస్తాడంటే, కష్టపడే వాళ్ళని సమాజంలో సరిగ్గా చూడడం లేదు. వాళ్ళకి సరైన విలువ దక్కడం లేదు. కాబట్టి వాళ్ళని కూడా ముందుకు నడిపించాలి అనేటటువంటి ఒక మెసేజ్ 'రామ్‌ధారి సింగ్ దినకర్' భీష్మ పితామహ అనే క్యారెక్టర్ ద్వారా ధర్మరాజుకి మెసేజ్ ఇప్పిస్తాడన్నమాట. అర్థమవుతుంది కదా! అంటే ధర్మరాజు కదా సార్, ధర్మరాజుకి భీష్ముడు అప్పట్లోనే ఇవన్నీ చెప్పింటాడా అంటే లేదు. అక్కడ ఇచ్చిన సందేశం వేరే, ఇక్కడ ఇచ్చిన సందేశం వేరే. కానీ ఆ క్యారెక్టర్‌లను ఇక్కడ యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. కాబట్టి భీష్మ పితామహ ధర్మరాజ్ సే ఇస్ తరహ్ కహతే హై. అయితే ఏం చెప్తున్నాడు చూడండి. ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై, ఏక్ మనుజ్ అంటే ఒక మనిషి. ఏక్ మనుజ్ అంటే ఒక మనిషి. సమాజంలో రకరకాల మనుషులు ఉన్నప్పుడు ఒక మనిషి ఏం చేస్తాడంటే సంచిత్ కర్తా హై అంటే జమ చేయడం అనమాట. సంచిత్ కర్ణ అంటే జమ చేయడం. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే కష్టపడి లేదా ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై అర్త్ పాప్‌కే బల్సే. ఒక మనిషి ఏం చేస్తాడంటే పాపం చేసి డబ్బుని జమ చేస్తాడు, కూడబెడతాడు. సంచిత్ కర్ణ అంటే కూడబెట్టడం అన్నమాట. ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై. ఒక మనిషి డబ్బుని ఎట్లా కూడబెడతాడంటే వాట్ ఈస్ మెంట్ బై అర్త్ అంటే డబ్బు. అంటే డబ్బు అనమాట. పాప్‌కే బల్సే పాపాలు చేసి ఒక మనిషి డబ్బులని కూడబెడతాడు. కానీ ఇంకొక రకమైన మనిషి ఏం చేస్తాడంటే ఔర్ భోగుతా ఉసే దూసరా భాగ్యవాద్‌కే చల్‌సే. అంటే మోసం, ధోకా. దూసరా అంటే ఇతరులు. ఒక్కడేమో ఇతరులను మోసం చేసి పాపం చేసి ఒకడేమో డబ్బులు సంపాదించాలి. ఇంకొక మనిషి ఏ రకంగా ఉన్నాడంటే వేరే వాళ్ళని మోసం చేసి నా అదృష్టం రా ఇది అని ఇంకొకడు వేరే వాళ్ళ డబ్బులని, వేరే వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాడు సంతోషంగా ఉంటాడనమాట. భాగ్యవాద అంటే అదృష్టవంతుని అనుకోవడం అనమాట. మరి కానీ ఇట్లా మోసం చేయకుండా, ఎవరిని నష్టపరచకుండా మనకి దేవుడు ఒక వరం ఇచ్చిండనమాట. అంటే అన్యాయం చేయకుండా, తప్పులు చేయకుండా బ్రతకడానికి మనకి దేవుడు ఒక వరాన్ని ఇచ్చిండు. కానీ దాన్ని ఎవరు ఉపయోగించుకోవడం లేదు. కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. చూడండి, నర్ సమాజ్ కా భాగ్ ఏక్ హై వహ్ శ్రమ్ వహ్ భుజ్బల్ హై. దేవుడు మన సమాజానికి అందరికీ ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే చూడండి, వహ్ శ్రమ్ వహ్ భుజ్బల్ హై. మనందరికీ దేవుడు కష్టపడి బతకడానికి, ఎవరిని మోసం చేయకుండా బ్రతకడానికి మనకి 2 ఆయుధాలను ఇవ్వడం జరిగింది. అవి ఏంటివంటే శ్రమ మరియు భుజబలం, కండబలం. శ్రమ అనేటటువంటి ఆయుధాన్ని మనకి దేవుడు ఇవ్వడం జరిగింది. కండబలం అంటే ఏదైనా పని చేయాలంటే, శ్రమ చేయాలంటే మనకి కండబలం అవసరం కదా! ఆ కండబలాన్ని కూడా మనకి దేవుడు ఇవ్వడం జరిగింది. మరి ఇవి ఎందుకింత గొప్పవి? ఈ శ్రమ అనేది, ఈ భుజబలం అనేది చాలా గొప్పవన్నమాట. ఇవి మన దగ్గర ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఎట్లా అంటే చూడండి, జిస్కే జిస్కే అంటే ఎవరి ముందైతే, జిస్కే అంటే సమ్ముఖ్ అంటే ఎదురుగా, ఎవరి ముందరైతే జుకీ హుయి అంటే బెండ్ అయినాయి. పృథ్వీ వినీత్ నబుతల్ భూమి, ఆకాశం అన్నీ కూడా ఈ శ్రమ ముందర తలదించుకోవాల్సిందే అని చెప్తున్నాడు అనమాట. అర్థమైంది కదా! కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని చెప్పినట్ల మన దగ్గర మన సమాజానికి దేవుడిచ్చిన వరం ఏదంటే
కష్టపడేటటువంటి తత్వము, అదేవిధంగా కండబలం కూడా మనకి దేవుడు ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని యూజ్ చేసుకోవడం లేదు. కానీ మనం ఎప్పుడైతే దాని పవర్ తెలుసుకుంటామో అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకంటే భూమి, ఆకాశం కూడా ఈ శ్రమ ముందు తల దించుకొని ఉంటాయి. అంటే శ్రమకి అంత పవర్ ఉంది అనమాట. నెక్స్ట్ చూడండి. జిస్‌నే శ్రమ్ జల్ దియా ఉసే పీచే మత్ రహ జానే దే. కానీ సొసైటీలో ఎవడైతే కష్టపడుతున్నాడో వాడు తక్కువ సంపాదిస్తున్నాడు. ఎవడైతే బిజినెస్ చేసి ఆ కష్టాన్ని కొంచెం ఉపయోగించుకొని మోసం చేసి, అది చేసి, ఇది చేసి ఇంకొకడు లాభం పొందుతున్నాడనమాట. చూడండి. జిస్‌నే శ్రమ్ జల్ దియా, జిస్‌నే శ్రమ్ జల్ దియా. శ్రమ్ జల్ అంటే చెమట. శ్రమ్ జల్ అంటే చెమట. ఎవరైతే చెమట చిందిస్తారో వాళ్ళని పీచే మత్ రహ జానే దో, వాళ్ళని వెనకబడనివ్వద్దండి. ప్రస్తుతం సమాజంలో అదే జరుగుతుంది. రైతు తన పొలంలో అంత కష్టపడి పనిచేసి పంటలు పండిస్తే తక్కువ రేటుకి తీసుకొని అవే మనకి బయటనేమో వందలు, వేలకు అమ్ముతున్నారు. రైతుకు మాత్రం తక్కువకిస్తున్నారు. ఇప్పుడు సపోజు పాల వ్యాపారులను తీసుకుందాము, కూరగాయల వాళ్ళని తీసుకుందాము. ఊర్లో రైతు దగ్గర పాలు ఎంతకు తీసుకుంటారు? రూ. 35, రూ. 32 లీటర్ తీసుకుంటారు. అదే టౌన్‌లోకొచ్చి రూ. 60 అమ్ముకుంటున్నారనమాట. అంటే ఇట్లా చాలామంది వేరే వాళ్ళని, అంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని వెనకాల పెట్టేసి వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ధర్మరాజు భీష్మ పితామహ ఏం చెప్తున్నారంటే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని అస్సలు వెనకబడనియొద్దండి. వాళ్ళని ఎప్పుడు ముందుకే ఉండాలి. వాళ్ళని కూడా డెవలప్ కానియండి అని చెప్పి మనకి మెసేజ్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్, విజీత్ ప్రకృతి సే పెహలే. విజీత్ ప్రకృతి సే పెహలే. విజీత్ అంటే గెలుచుకున్న, ప్రకృతి అంటే నేచర్. అయితే ఈ ప్రకృతిని గెలుచుకున్నాడు కాబట్టి ఆయన ఈ ప్రకృతిని గెలుచుకున్నాడు. ఎట్లా గెలుచుకున్నాడు ప్రకృతిని? అంటే భూమి నుంచి పంట తీసినాడంటే ఆయన ప్రకృతిని గెలిచినట్లే కదా. ఒక రాయిని పలగొట్టి ఇల్లు కడుతున్నాడంటే ప్రకృతిని గెలిచినట్లే కదా. ఒక నదిని నీళ్లు వేస్ట్ కాకుండా రిజర్వాయర్ కడుతున్నాడంటే ప్రకృతిని గెలిచినట్లే కదా. వర్షం పడాలని చెట్లు ఎక్కువ పెంచి వర్షం పడేటట్లు చేస్తున్నాడంటే విజయం పొందినట్లే. కాబట్టి ఎవరైతే కష్టపడి ప్రకృతిని గెలుచుకున్నారో, ప్రకృతి మీద ఒక పట్టు సాధించారో వాళ్ళకే ముందు సుఖాన్ని పొందే అవకాశం ఇవ్వండి. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకే ఈ ప్రకృతి నుంచి వచ్చేటటువంటి సుఖాన్ని పొందనీయండి అని చెప్పి భీష్మ పితామహ చెప్తున్నాడు. నెక్స్ట్, జో కుచ్ నెస్ట్ ప్రకృతి మే హై, జో కుచ్ నెస్ట్ ప్రకృతి మే హై. నెస్ట్ అంటే దాగి ఉండడం లేదా వ్యాపించి ఉండడం. ప్రకృతిలో ఏదైతే ఉందో అదంతా కూడా, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా వహ్ మనుజు మాతృకా ధన్ హే. ప్రతి మనిషికి దాని మీద అధికారం ఉంది. ఓన్లీ మనిషికి మాత్రమే ఇది చెందుతుంది. ఎందుకంటే వేరే జంతువులు వీటిని చక్కగా ఉపయోగించుకోలేవు. ఎందుకంటే అన్ని జంతువుల కంటే మానవుడు తెలివైన వాడు కాబట్టి దాని నుంచి రకరకాల వస్తువులు తయారు చేసుకొని, మెడిసిన్ తయారు చేసుకొని, ఇళ్లకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకొని, వాహనాలు తయారు చేసుకొని చేస్తున్నాడు కాబట్టి అందుకే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఓన్లీ మనిషికి మాత్రమే చెందినది. మనిషి మాత్రమే దాన్ని సరిగా యూజ్ చేసుకోగలడు. కాబట్టి దాన్ని ప్రతి మనిషికి చెందేటట్లు చూడండి అని చెప్పి, సమానంగా పొందేటట్లు చూడండి అని చెప్పి భీష్మ పితామహుడు ధర్మరాజుకి మెసేజ్ ఇస్తున్నాడు అనమాట. లాస్ట్ చూడండి, ధర్మరాజ్ అని పిలిచి ఆయనకి ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే ఉస్కే కన్ కన్ కా అధికారి జన్ జన్ హే. ఉస్కే అంటే ప్రకృతి యొక్క ప్రతి భాగానికి, ప్రకృతి యొక్క ప్రతి కణానికి అధికారి ఎవరంటే ప్రతి మనిషి. అంటే ఇప్పట్లో సమాజంలో మనుషులు ఎట్లా ఉంటారంటే నేనే గొప్ప, ఇదంతా దీని మీద నాకే అధికారం ఉంది అనుకుంటుంటారు. కానీ అట్లా కాదు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మీద కూడా ప్రతి మనిషికి అధికారం ఉంది కాబట్టి ప్రతి గణానికి అధికారి ప్రతి మనిషి అని చెప్పి అందరూ సమానమే సొసైటీలో. ఈ వేరే భేదాలు, వాడెక్కువ నేను తక్కువ, వాడెక్కువ వీడు తక్కువ అనేటటువంటి భేదాలు ఉండకుండా చూసుకోండి అని చెప్పి భీష్మ పితామహు ధర్మరాజుకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ధర్మరాజు, భీష్ముడు అనే పాత్రల్ని తీసుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుత సమస్యల్ని మనకి ఎవరు వివరించారు ఇక్కడ అంటే రామ్ధారి సింగ్ దినకర్ ఇచ్చాడు అనమాట. ఒకసారి హిందీలో దీన్ని మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, भीष्म पितामह धर्मराज से कहता है, समाज में एक मनुष्य, एक आदमी पाप करके दुष्कर्म करके धन कमाता है और दूसरे व्यक्ति क्या करता है, दूसरों को धोखा देकर पैसा कमाता है। लेकिन भगवान से हमें एक वर मिला है, वह वर है क्या है, श्रम और भुजबल है। उसके सहारे हम बहुत कुछ कर सकते हैं, बहुत मेहनत कर सकते हैं। जिसके सम्मुख అంటే उसी के सामने, श्रम के सामने पृथ्वी और आकाश सब कुछ
अपने सर झुकाते हैं, क्योंकि श्रम करने से, मेहनत करने से हम सब कुछ हासिल कर सकते हैं। लेकिन आजकल के समाज में जो मेहनत करते हैं उनको उसका सुख नहीं मिल रहा है, इसलिए कवि कहते हैं कि जो मेहनत करता है उसका फल उसी को पहले पाना है और उसको आगे बढ़ने के मौके भी देना है, पीछे नहीं छोड़ना है। और प्रकृति में जो भी चीज़ें हैं, जितने भी चीज़ें हैं, वो पूरे उसके उन पूरे वस्तुओं के आधार पर, चीज़ों के ऊपर हर मनुष्य को अधिकार है, किसी एक ही व्यक्ति को नहीं है। इसलिए प्रकृति के कण-कण का अधिकारी, हर प्रति कण का अधिकारी प्रत्येक मनुष्य, हर व्यक्ति, हर का प्रकृति के कण-कण का अधिकारी होता है करके यहाँ पर भीष्म पितामह धर्मराज को मैसेज दिया और रामधारी सिंह दिनकर भीष्म पितामह के पात्र के माध्यम से हमें यह मैसेज दिया है। కాబట్టి ఈ లెసన్‌లో మనకి శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందనేటటువంటి సామెతను మనకి చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీ ఆయుధం ఏం గావాలి? శ్రమ గావాలి. శ్రమతో పాటు చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మీకు శ్రమ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. కాబట్టి మీరందరూ మెహనత్ కర్తే హుయే, బాగా కష్టపడుతూ మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఐదవ లెసన్ అయినటువంటి లోక్ గీత్ అనే లెసన్‌తో మీ ముందుంటాను. మీకు గనక ఈ లెసన్ నచ్చినట్లయితే, నేను చెప్పే లెసన్స్ మీకు నచ్చినట్లయితే మన ఈజీ హిందీ గ్రామర్ అనే ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ సజెస్ట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.